SRK న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ పై ఫోకస్, ఫిర్యాదుల కోసం వాట్సాప్ నెంబర్ ప్రవేశపెట్టిన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ధీమా వ్యక్తం చేసిన జనసేన జిల్లా నాయకులు గాదే వెంకటేశ్వరరావు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు చేయూత, పుస్తకాలు, ఆరోగ్య రక్షణ పరికరాలు అందజేత. గుంటూరు జిల్లాలో ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బుధవారం సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నెంబర్ని ఆవిష్కరించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అడిషనల్ ఎస్పీ గంగాధరం మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన నెంబర్కి సమాచారం వచ్చిన 10 నిమిషాలలోనే తమ సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమస్యల పరిష్కారానికి సహకరించాలని సూచించారు. ఫస్ట్ ఆబ్జెక్టివ్ దీనికి పైలట్ బేసిస్ మీద ఎక్కడ మనకి ఒక ట్రాఫిక్ డిస్ట్రెస్ ఉంది, సపోజ్ ఆల్ ఆఫ్ సడన్ మన శంకర్ విల్లా సెంటర్ దగ్గర కానీ ఎంటీబీ సెంటర్ దగ్గర ఏదైనా ట్రాఫిక్ కంజెషన్ అయిపోయింది, వేరే రోడ్ దగ్గర అయింది. సో దానికి ఇమీడియట్గా మనము కాల్ వస్తే ఇమీడియట్గా అక్కడ పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దాన్ని రెగ్యులేట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ ది ఫస్ట్ ఆబ్జెక్టివ్ దీనికి. సో మీరు చెప్పింది అన్ని మెజర్స్ మేము కూడా చూసాము. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా వెళ్ళాము. దాని బస్ మూవ్మెంట్ వల్ల ఎట్లా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. ఆటో స్టాండ్స్ కొన్ని ప్లేసెస్లో ఆటో స్టాండ్ లేవు. గుంటా గ్రౌండ్ దగ్గర ఉంది. గుంటా గ్రౌండ్ ఈవినింగ్స్ చాలా మంది బయట వచ్చేస్తారు, ఆటోస్ వస్తున్నాయి. సో ఇట్లాంటి కొన్ని సిస్టమేటిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో సిస్టమేటిక్ ఇష్యూస్ను సాల్వ్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం ప్రొసీజర్. సో దట్ ఈస్ సెపరేట్. అది కాకుండా ఇది మన ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం. ఇది గుంటూరు టౌన్లో ఎనీ ప్లేస్ ఎనీ టైం ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం ట్రాఫిక్ వ్యవస్థ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి దానికోసం ఇది. సో ది సిస్టమేటిక్ అదర్ మీరు చెప్పినట్లు అన్ని సిస్టమేటిక్ మెజర్స్ విల్ టేక్ అప్ వన్ అట్ అ టైం. సో అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ విత్ ఇన్ 10 minutes 2:15 లోపల మన వాళ్ళు అక్కడ చేరి నాన్న విత్ ఇన్ 10 minutes రెక్టిఫై చేయాలి. సో సపోజ్ 2:05 మనకి కాల్ ఇచ్చింది, బై 2:20 2:25 ప్రాబ్లమ్ షుడ్ బి రెక్టిఫైడ్. సో దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. సో ఇది ఫస్ట్ మనము దీని మీద పెద్ద ఏమంటారు వీ కెనాట్ సాల్వ్ కంప్లీట్లీ, కానీ ప్రజలకి ఇబ్బంది లేకుండా మనం ఎస్పెషలీ సమ్మర్ టైంలో వీ డోంట్ వాంట్ పీపుల్ టు బి స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్స్. సో ప్రజలకి ఇబ్బంది లేకుండా ఏదైనా ట్రాఫిక్ ఇష్యూ వస్తే దానికి ఇమీడియట్గా క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ కోసం ఇది. దట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్. పట్నం బజార్ ఉంది, మనకు లాలాపేట మార్కెట్ ఏరియా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ప్రత్యేకంగా పార్కింగ్ ఐడెంటిఫై చేయాల. పొద్దున్నే విపరీతమైన ఫ్లోటింగ్ ఉంటుంది. మళ్ళీ షాప్స్కి వచ్చినప్పుడు అంటే కస్టమర్స్ టైప్ ఆఫ్ కస్టమర్స్ మారుతుంటారు, కానీ ఫ్లో అయితే ఒకటే ఉంటుంది. దానికి పోలీస్ వైపు నుంచి చేయగలిగింది ఏంటి, ఆ స్టార్టింగ్లో సెంటర్లో 2-wheeler పార్కింగ్ 4-wheeler పార్కింగ్ ఇచ్చారు. అది దాటిన తర్వాత ఎక్కడైతే రోడ్ నేరోగా ఉందో ఆ రోడ్డు ఒకరోజు లెఫ్ట్ సైడ్ ఒకరోజు రైట్ సైడ్ అని మనం టెంపరవరీ అరేంజ్మెంట్స్ చేయగలిగాం. అలా ట్రాఫిక్ పోలీసు ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళు ఇద్దరు కలిసి తిరిగి ఎక్కడైతే పబ్లిక్కి ఎక్కువ పార్కింగ్ అవసరం ఉందో అక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి పార్కింగ్ బోర్డ్స్ పెట్టి, ఎక్కడైతే నో పార్కింగ్ జోన్స్ ఐడెంటిఫై చేస్తారో అక్కడ పార్క్ చేస్తే ఫైన్ వేసేటట్టు మా వాళ్ళని ఆ విధంగా ట్యూన్ చేయడం జరుగుతుందండి. ట్రాఫిక్కి నిజంగా అడ్వైస్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరినో లిస్ట్ అవుట్ చేసుకొని రీకూప్ చేస్తాము. అందుకని 2 సంవత్సరాల తర్వాత ఈ లాక్డౌన్స్ తర్వాత ట్రాఫిక్ని 1 by 1 స్ట్రీమ్ లైన్ చేసుకుంటా వస్తున్నారు. మీరు అడిగినటువంటి సెల్లార్లో పార్కింగ్ అలౌ చేయడం లేదు, ఆక్యుపేషన్ వేరే షాపులు కానీ ఇట్లాంటివి ఉండిన దానివల్ల వెహికల్స్ రోడ్డు మీద పెడితే జామ్ అవుతుంది, పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తున్నారు అన్నటువంటి దానికి కూడా మున్సిపల్ అఫీషియల్స్తో మాట్లాడి అది లోకల్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ టీమ్ లాగా వేసి విజిట్ చేసి దాని మీద కూడా మున్సిపల్ వైపు నుంచి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, ట్రాఫిక్ వైపు నుంచి
మేమేం చర్యలు తీసుకోవాలని చూసి అది ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలు రైతులను పట్టించుకోవడంలో విఫలమయ్యాయని, అందుకోసమే తమ పార్టీ అధినేత రైతు భరోసా యాత్రకి శ్రీకారం చుట్టారని చెప్పారు. రానున్న ఎన్నికలలో తమ పార్టీని అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని అన్నారు. పార్టీ నాయకులు నాయబ్ కమల్, ఆళ్లహరి, బిట్రుగుంట మల్లిక తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. అలానే రాష్ట్ర ప్రజలందరికీ కూడా రేపు రాబోయేటటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, జనసేన పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం. మా నాయకుడు ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, మార్పు రాజకీయాలు రావాలని పార్టీ పెట్టాడో ఆ దిశగానే జనసేన పార్టీ ప్రయాణం చేస్తుంది. చాలా త్వరలో ఆ మార్పు కూడా ఈ రాష్ట్రంలో రాబోతుందని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే నిన్న చూశారు, మా నాయకుడు కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, చాలా చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రైతు భరోసా యాత్ర అని చెప్పేసి మొదలుపెట్టి నిన్న ఆ చనిపోయిన కుటుంబాలకి స్వయాన మా నాయకుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుని కుటుంబ సభ్యులను పరామర్శించి ₹1,00,000 ఇవ్వడం కూడా జరిగింది. అది ఆయన కష్టార్జితం. గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారం చలాయిస్తున్నటువంటి పార్టీలు చేయవలసిన పని చేయకుండా కూర్చుంటే మేము వాళ్ళకు గుర్తు చేయటం కోసం నిన్న ఆ ₹1,00,000 అనే కార్యక్రమం మొదలుపెట్టాను తప్పితే ఆ 1,00,000తోనే వాళ్ళ కుటుంబాలు ఏదో సాఫీగా సాగిపోతేనే కాదు, వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వటం కోసం ఆ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా పార్టీ అధినాయకుడికి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అనాదిగా చూస్తున్నాం ప్రభుత్వాలు మాట్లాడితే వాళ్ళ నోట్లో నుంచి వచ్చేది ఇది రైతు ప్రభుత్వం, మేము రైతుల కోసమే పుట్టాము, రైతుల కోసమే మేము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకునే ఈ సోకాల్డ్ నాయకులంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెవరో, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తాం, మళ్ళా చెప్తాం. ఆ సంధాన దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఈ సోకాల్డ్ ఈ రాజకీయ పార్టీలు మనుగడ కొనసాగిస్తున్నాయి. అలాంటి మనుగడని ఇక సాగనవము అని చెప్పడానికి కోసమే జనసేన పార్టీ నిన్న రైతు భరోసా యాత్రను తలపెట్టింది. రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో లేకపోవడం సిగ్గుచేటు. కానీ జనసేన పార్టీ మాటలు చెప్పం, మేము చేసి చూపిస్తామనడానికి నిదర్శనమే నిన్న మా సొంత డబ్బులు ప్రతి చనిపోయిన రైతు కుటుంబానికి చెక్కు రూపంలో ఇచ్చి ఆదుకుంటానికి బయలుదేరినటువంటి మా నాయకుడు. ప్రజలు గమనించండి, జనసేన పార్టీ మాటిస్తే తప్పదు అనడానికి నిదర్శనం మేము 19 నుంచి మాకు మీరు ఆదరించపోయినప్పుడు కూడా మీ ఎంటే ఉన్నాం. మేము ప్రతి సమస్యలో మేము మీ ముందుండి పోరాడుతున్నాం. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు పుస్తకాలు, ఆరోగ్య రక్షణ పరికరాలను హెల్ప్ స్వచ్ఛంద సంస్థ అందజేస్తుంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో సంస్థ కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ కార్యదర్శి రత్నకుమార్ చిన్నారులకు పుస్తకాలు అందజేసిన అనంతరం మాట్లాడారు. బ్యానర్స్ 2 వచ్చేదచ్చు. ఈరోజు మరి కోవిడ్ ఆర్ఫన్ మరియు సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్ కోసం హెల్ప్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పిల్లలకి బుక్స్, పెన్స్, జామెట్రీ బాక్సెస్, శానిటైజేషన్ కిట్స్, నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం దాదాపు 60 మంది కోవిడ్ ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్కి ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి గతంలో హెల్ప్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో గతంలో ఆర్థికంగా ఒక్కొక్కరికి ₹11,000 చొప్పున 10 మంది విద్యార్థులకు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రొవిజన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి కోవిడ్ ఆర్ఫన్ చిల్డ్రన్కి ఏదో ఒక రీతిగా సాయం చేయాలనే ఉద్దేశంతో మరి హెల్ప్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో మరి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాల్లోకి సహకరించిన హెల్ప్ ఆర్గనైజేషన్కి, అలాగే చైల్డ్ లైన్ సెంట్రల్ కోఆర్డినేటర్ భాస్కర్ గారికి,
కోలా సమీర్ గారికి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ భాస్కర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని హెల్ప్ ఆర్గనైజేషన్ చేయాలని, దానివల్ల అనేక మంది కోవిడ్ బాధితులు లబ్ధి పొందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ మండల శక్తి కేంద్ర సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. కొత్తపేటలోని అహల్య నర్సింగ్ హోమ్ ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో హిందూ ధర్మంపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. బీజేపీ నాయకులు పాటిబండ రామకృష్ణ, శనక్కేల ఉమాశంకర్, శనక్కేల అరుణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే అందరు కూడా మైక్రో గా రావడం జరిగింది. రామకృష్ణ గారు అందరు కూడా ఇవాళ మా పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శక్తి కేంద్రాలు బీజేపీ నాయకత్వం ఎప్పుడు నిలబడుతుందని తెలియజేయడం కోసం బీజేపీ 6వ మండల నాయకులందరూ కలిసి తనకి చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పి media friends present in this press conference. It is very unfortunate on the part of a great state Andhra Pradesh that every day, every moment, some or other part of this state, our Hindu gods and goddesses are being insulted. It started as soon as this government came to power, and the Antarvedi chariot, the age-old chariot, decade-old chariot was burned by some anti-Hindu forces in the state. Same thing happened in Nellore few days back. Also in Pithapuram, mandirs were destructed. In our Guntur also, the insult of Anjaneya Swami temple happened. Then what I can say about the Rama Tirtham, 400-year-old Kodanda Rama Murti, the ancient god, he was ruthlessly beheaded by anti-Hindu forces in Andhra Pradesh. Who is doing this? Chief Minister must answer all these questions. Why he is appeasing minorities only for vote bank politics? Narendra Modi ji says sabka saath, sabka vikas, sabka vishwas. Take all people of this country together, earn their faith, earn their confidence, and work for all. And he is working for all. No appeasement, justice to all, appeasement of none, is the slogan of Bharatiya Janata Party since its inception. But unfortunately, when I came to Guntur today for organizational meeting, I was shocked to know that there is a great Shiva temple, Kakani temple. In this Shiva temple, non-veg is cooked by a Muslim person. Shame. Why Hindus should tolerate? When non-veg is restricted inside the premises of all Hindu shrines, Hindu temples, it is not accepted anywhere in this country, in this world. But specifically in this Shiva temple, a madam who is MPTC member has her husband Sharif. His name is Sharif, but behaved like a badmash and cooked non-veg inside Shiva temple not only one time, number of times, frequently is doing that. What police is doing? What administration is doing? Bharatiya Janata Party Andhra Pradesh will not tolerate. Immediately it should be stopped and the person should be booked. He should be arrested for insulting sentiments of Hindus, spreading hatred inside the society.
లేబర్ కోర్టుకి సంబంధించి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్గా నగరానికి చెందిన ఫరూక్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఫరూక్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ ఏజీపీగా అవకాశం దక్కడం సంతోషంగా ఉందని, తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు పెద్దపీట వేస్తుందని గుర్తు చేస్తూ ఫరూక్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. వెనకాలండి సార్, వెనకరండి కనిపిస్తారు జరగండి. గవర్నమెంట్ ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పింది. నేను కష్టపడి చదువుకొని చిన్నప్పటి నుంచి రోజెట్ ఇంగ్లీష్ 5th దాకా 10th వరకు అక్కడ చదివి, తర్వాత ఇంటర్మీడియట్ ఏసీ కాలేజీ, డిగ్రీ ఏసీ కాలేజీ, లా ఏమో జేసీ కాలేజీ పూర్తి చేసుకుని 2008లో వహాబ్ గారు మా సీనియర్ అండి, ఆయన దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ప్యానల్లో పేరు రావటం, గవర్నమెంట్ నన్ను గుర్తించి నాకు ఇంత పెద్ద బాధ్యత ఒక 5 జిల్లాల అధికారిగా ఒక మైనార్టీ కోటాలో నాకు నియమించడం గవర్నమెంట్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నిజాయితీగా హానెస్ట్గా నేను గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొస్తానని నా సర్వీస్లో నేను చెప్తున్నాను. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకు నేను న్యాయం చేస్తానని తెలియజేస్తాను. అది సార్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా నన్ను గవర్నమెంట్ ఇంత పెద్ద బాధ్యత నాకు చెప్పింది. నిజాయితీగా నేను పనిచేస్తాను, హానెస్ట్గా పనిచేస్తాను. ఎక్కడ అవినీతి కూడా తాడిపడకుండా పేదవాళ్ళ పక్షానికి అండగా నిలబడతానని చెప్తున్నాను. ఎవరికి కూడా అన్యాయం చేయకుండా నా వచ్చిన పరిధిలో ఏ జిల్లా అయినా సరే నా ఉన్న పరిధిలో చక్కగా వాళ్ళు నేను చేసి పెడతానని మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తున్నాను. నేను గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొస్తాను. నేను నా జీవితం ఇది నాకు మలుపుపోయిన రోజు. అది నా మిసెస్ కూడా ఒక సాధారణ ఎంప్లాయీగా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎన్నో నన్ను సహకరించిందని, ఒక ఉర్దూ స్కూల్ టీచర్గా ఆమె ఈరోజు నన్ను సహకరించి నువ్వు అవుతావు త్వరగా గ్యారంటీగా అని చెప్పింది. అమ్మాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఉర్దూ టీచర్గా చేస్తుంది. అమ్మాయి మా మిస్సెస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆమె 2000 నుంచి నన్ను ఎంకరేజ్ చేసింది. నువ్వు గ్యారంటీగా నువ్వు పీపీ అవుతావని చెప్పింది. గవర్నమెంట్ నన్ను గుర్తించి ఈరోజు నాకు యొక్క గవర్నమెంట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు చనిపోయారు, నాకుంటే మా నాన్నగారు ఎంతో సంతోషపడేవాళ్ళు. మా అమ్మగారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక రాలేదు. నా జీవితం మలుపులు తిరిగిన రోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాకు సంబంధించి లేబర్ కోర్టుకు సంబంధించి ఫరూక్ గారిని ఏజీపీగా నియమించడం పట్ల గుంటూరు జిల్లా న్యాయవాదులందరూ, ప్రత్యేకంగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడైనా సరే సామాజిక న్యాయం పేరుతో దాదాపుగా అన్ని వర్గాలకి సమాన న్యాయం చేయాలని, అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవాలని, తద్వారా నియామకాల్లో కూడా, ప్రభుత్వ నియామకాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి న్యాయవాదుల్ని పెద్ద ఎత్తున లా ఆఫీసర్లుగా నియమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేకాదు రానున్న రోజుల్లో మహిళలకు కూడా 50% పీపీ పోస్టులు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకోవడంతో పాటు నియామకాల్లో కూడా ఈ రోజున గుంటూరుకు సంబంధించి ఎప్పుడు ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 ఏజీపీలని ముస్లిమ్స్కి ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ జిల్లాలో 2-3 పదవులు మైనార్టీలకు సంబంధించి ఇచ్చేదానికి జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఈ యొక్క నియామకాలకు సంబంధించి సాయిరెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వక నుండి ధన్యవాదాలు గుంటూరు జిల్లా న్యాయవాదులందరి తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కడికి, కష్టపడ్డ ప్రతి న్యాయవాదికి సహాయం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ పై ఫోకస్, ఫిర్యాదుల కోసం వాట్సాప్
చేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.